1945 జులై 14న విడుదలైన పౌరాణిక చిత్రం వాల్మీకి 15 సంవత్సరాల పాటు తమిళ చిత్రరంగంలో ముఖ్యమైన దర్శకుడిగా కొనసాగిన అమెరికన్ పౌరుడు ఎల్లిస్ ఆర్ డంగన్ దర్శకత్వం చేసిన ఏకైక తెలుగు చిత్రం ఈ వాల్మీకి. ఆయన్నే భారతదేశానికి తీసుకొచ్చిన భారతీయ మిత్రుడు ఎమెల్ టాండన్ సహదర్శకుడు. బ్యానర్ పేరు బామా ఫిలిమ్స్. ఈ సినిమా కథ రాసింది త్రిపురాన వీరరాఘవస్వామి అయితే మాటలు రాసింది విశ్వనాథ కవిరాజు. తరువాతి రోజుల్లో ప్రముఖ సంగీత దర్శకులైన మాస్టర్ వేణుగారు మొట్టమొదటిసారిగా స్వరాలు సమకూర్చిన చిత్రం ఈ వాల్మీకి. ఇందులో ప్రధాన పాత్రలు ధరించింది కస్తూరి, సిఎస్ఆర్, పారుపల్లి సుబ్బారావు, శ్రీలంక నటీమణి తవమణీదేవి, దాసరి కోటిరత్నం మొదలైనవాళ్లు. దర్శకుడికున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా ఈ సినిమాని తమిళ ప్రాంతంలో కూడా విడుదల చేశారు, కాని అస్సలు విజయం సాధించలేదు.